మధుమేహం ఉన్నవారు పరగడుపున ఖాళీ పొట్టతో తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవేనండి. తరచుగా మనం ఉదయం పూట అల్పాహారం కోసం ఏం తీసుకోవాలో తెలియక తికమకమవుతుంటాం. ఇలాంటి పరిస్థితిలో సగం సమయం ఆలోచించడానికే గడిచిపోతుంటుండగా ప్రత్యేకంగా ఏది తయారు చేసుకోలేకపోతుంటాం. కానీ రోజంతా శరీరం ఉత్తేజంగా ఉండి ఉత్సాహంగా పనిచేయాలంటే పరగడుపున తినే ఆహారం బ్రేక్ఫాస్ట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు బ్రేక్ఫాస్ట్ విషయంలో చాలా జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. వారు కడుపు నిండుగా తినడమే కాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్ వల్ల షుగర్ స్థాయిలను అధికంగా చేసే ఫుడ్స్ని తింటే రోజంతా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మధుమేహం ఉన్నవారు ఉదయాన్నే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనలో కాలేయం అదనపు గ్లూకోజ్ని ఉత్పత్తి చేస్తుంది. మీకు దాహం అనిపిస్తుందా? అతిగా మూత్ర విసర్జన చేసిన, ఉదయాన్నే చూపు మందగించినట్టు అనిపించిన మీ రక్తంలో షుగర్స్ లెవెల్స్ ఎక్కువైనట్లే లెక్క. కాబట్టి ఆహారం పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహం వ్యాధిగ్రస్తులు పరగడుపునే తినాల్సిన సూపర్ ఫుడ్స్ అయితే ఇవే. అవి ఏంటో తెలుసుకుందాం. మధుమేహం బాధితులు మార్నింగ్ ఖాళీ కడుపులో 1 స్పూన్ ఆవు నెయ్యిలో చిటికెడు పసుపు కలుపుకొని తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది రోజంతా మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా కాపాడుతుంది. అలాగే తీపి పదార్థాలు తినాలన్న కోరికలను కూడా నియంత్రిస్తుంది. నెయ్యి పొట్ట నిండిన భావన పెంచుతుంది. పసుపు శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క వల్ల మధుమేహాలకు ఎంతో ఉపయోగం అండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను నివారించడానికి రోజంతా సహాయపడుతుంది. దాల్చిన చెక్కతో తయారు చేసిన ఈ టీ పరగడుపునే తాగితే చాలా మంచిది. ఉదయాన్నే 1 స్పూన్ ఉసిరి రసం తాగితే చాలా మంచిది. లేదంటే 1 టేబుల్ స్పూన్ యాపిల్ సీడర్ వెనిగర్ తాగినా కూడా మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ రెండు అందుబాటులో లేకుంటే గ్లాస్ నీటిలో నిమ్మరసం కలిపి పడగడుపునే తాగితే చాలా మంచిది. ఈ ద్రవాలు శరీరంపై ఆల్కజిన్ ప్రభావాన్ని కలిగిస్తుంది. మెంతి నీరు మధుమేహాలకి నిజంగానే సూపర్ ఫుడ్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పరగడుపునే మెంతి నీరు తాగినట్లయితే శరీరంలో కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ కాపాడుకోవచ్చు. 1 టీ స్పూన్ మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం లేచాక ఆ నీటిని తాగేయాలి. ఆ గింజలను కూడా నమిలి మింగేయాలి. ఇలా నెల రోజులు చేస్తే చాలు, మీ బ్లడ్ షుగర్ పూర్తిగా అదుపులోకి వచ్చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినా తగ్గినా కూడా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కాబట్టి చక్కెర స్థాయిని హెచ్చుతగ్గులు కాకుండా అదుపులో ఉంచుకోవడం చాలా ఉత్తమం. మరిన్ని హెల్త్ లైన్ న్యూస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.